షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. మరి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. ఎలోహిం ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. పైన వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారనియు ఎలోహిం ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను ఎలోహిం ఆలయమును పాడు చేసిన ఎడల ఎలోహిం వానిని పాడు చేయను. ఎలోహిం ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఒక శ్రేష్టమైన ఉపదేశమును అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారుగా పిలువబడుతున్న ఆయన మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, కొరింథీ సంఘానికి అలాడు అన్యజన సంఘానికి రాస్తున్నాడు. ఎలోహిం బిడ్డలారా, మీరు ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన ఆయన స్వాస్థ్యము కదా. మీ దేహాలను ఎలా కాపాడుకోవాలి? మీరు మందిరానికి వెళ్ళినప్పుడు చాలా పరిశుద్ధంగా వస్తున్నారు. చాలామంది అంతే కదా, ఆలయానికి వెళ్తున్నప్పుడు చాలా పరిశుద్ధంగా వెళుతుంటారు. వాళ్ళ బర్త్డే రోజు నాడు చాలా మంచిగా పరిశుద్ధంగా సిద్ధపడతారు. ఇక మ్యారేజ్ అయిన వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ చాలా చక్కగా జరుపుకోవడానికి పరిశుద్ధంగా సిద్ధపడతారు. కానీ దినదినము మన దేహమును శుద్ధి చేసుకోవడం కాదు బిడ్డలారా. ఈ యొక్క దేహము ఆయన కృప ద్వారా ఆయన అనుగ్రహించబడిన ఆలయమని మనం గుర్తెరిగి మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క దేహమును పవిత్రమైన ఆలయముగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు బిడ్డలారా. కాబట్టి నీవు నివసించే చోట నీవు ఆలయముగా, పవిత్రమైన ఆలయముగా ఉండేదాన్ని బట్టి నువ్వు ఎవరికి సువార్త చెప్పకుండానే నీవే ఒక పత్రికగా ఉంటావు. నీ ద్వారానే అనేకులకు నీతి సత్యము ప్రకటించబడుతుంది. అప్పుడు నీ దేహాన్ని కాపాడుకున్నవాడు అవుతావు, నీ ఆత్మను కాపాడుకున్నవాడు అవుతావు, నువ్వు అనేకులను రక్షింపబడడానికి కారకురాలు అవుతావు. అపవిత్రులతో, అపరిశుద్ధులతో నీకు సాంగత్యం ఎంత మాత్రమే నీకు ఇష్టం ఉండదు. అప్పుడు దాన్ని హేయంగా ఎంచుకుంటావు, అసహ్యంగా ఎంచుకుంటావు. ఆ అసహ్యమైన కార్యములలో నేను ఎందుకు పాలు పెంపులు పొందాలి? నా దేహంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మని నేను ఎందుకు దుఃఖ పెట్టాలి అని మీరు మరి ఆ రీతిగా నడుచుకుంటున్నప్పుడు మీ దేహమును నిజముగా పవిత్రమైన ఆలయముగా అనేకులకు నీవే ఒక ఆలయముగా, నీ దేహాన్ని నువ్వు ఆలయంగా కాపాడుకున్నప్పుడు అనేకులకు నేను ఒక ఆలయముగా, ఒక దీపస్తంభంగా నేను నిలబెట్టుకొని వాడుకుంటాడు బిడ్డలారా. మరి ఆ రీతిగా అనేకులైన భక్తులు వారి జీవితాల ద్వారా వారు నీతిని సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. అనేకులైన సేవకులు మన మధ్యలో ఉన్నారు, పరిశుద్ధులుగా ఉండేవారు. నీవు కూడా పరిశుద్ధ జీవితాన్ని కలిగి నీ దేహాన్ని పరిశుద్ధమైన ఆలయంగా కాపాడుకొని నువ్వు సువార్త అనేకులకు ప్రకటించే బిడ్డగా మీరు దీవించబడినట్లుగా ఆయన కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా దేహములు మీ ఆత్మకు నిలయమని ఇవి ఒక ఆలయాలని మేము గుర్తెరిగిన వారమై, మీ ఆలయమైన యాషువ మీ రక్తంతో మమ్మల్ని కొన్నారని మేము ఆలయాలుగా జీవించే భాగ్యము ధన్యతను మాకు దయచేయమని నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.